హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఈరోజు నేను హోమ్ మేడ్ మైసూర్ చేస్తున్నాను. దానికోసం 2.5 కప్ షుగర్ తీసుకోవాలి. ఏ కప్పుతోనైతే షుగర్ తీసుకున్నామో అదే కప్తోని 1 కప్ శనగపిండి తీసుకోవాలి. ఒక స్పూన్ మైదా తీసుకోవాలి. మైదా వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయండి మైసూర్పాకు. ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి, అది పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు శనగపిండికి 2.5 కప్ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ తీసుకున్నాం కదా 2.5కి 1.5 కప్ వాటర్ పోసుకొని పాకం చేసుకోవాలి. ఇప్పుడు పిండిని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అస్సలు ఉండలు ఉండకూడదండి. ఇప్పుడు పాకం చెక్ చేస్తూ ఉండాలి, మధ్యలో మధ్యలో తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చింది చూడండి. ఇప్పుడు ఆ శనగపిండి మిక్చర్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఫాస్ట్ కలపాలండి, ఉండలు లేకుండా. ఇప్పుడు బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆయిల్ అయితే హాట్గా ఉండాలి, చాలా అంటే చాలా హాట్గా ఉండాలి. హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క గరిటె వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మొత్తం 2.5 కప్ మొత్తం పడుతుందండి. ఈ ఆయిల్ అయిపోయేదాకా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. ఒక్కొక్క గరిటె వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలండి. ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు రెడీ అయింది. లోతున్న బాక్స్ కానీ ట్రే కానీ తీసుకొని దానికి నెయ్యి రాసేసి ఉంచుకోవాలి. దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారాక నైఫ్ తీసుకొని కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. చల్లగా అయినాక కట్ చేస్తే కట్ అవ్వవు, పొడి పొడి అవుతుంది మైసూర్పాక్ అనేది. నేను కలర్ వేయలేదండి. కలర్ వేస్తే కొంచెం ఎల్లో కలర్ వస్తుంది. ఫుడ్ కలర్ మంచిది కాదు కదా అని నేను వాడలేదండి. ఫంక్షన్స్కి అయితే ఎప్పుడో ఒకసారి అయితే వాడచ్చు. ఇప్పుడు ఇంట్లో తినడానికి చేసుకుంటున్నాం కదా. మైసూర్పాక్ రెడీ అయిందండి. ఇప్పుడు చూడండి, మధ్యలో బ్రౌన్ వచ్చింది, అటు ఇటు వైట్గా ఉంది. కలర్ వేస్తే ఇంకా అట్రాక్షన్గా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.